హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో. ఈ వీడియోలో మనం నుమాయిష్ ఎగ్జిబిషన్ చూడబోతున్నామండి. ఫుల్ డీటెయిల్స్కి సంబంధించి నేను ఒక వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఒకవేళ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. ఇది ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లోపల వైపుకి తీసానండి. అది అవుట్ సైడ్ ఎలా ఉంది, ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోలో తీసానండి. బయట వైపు అయితే ఇట్లాగా హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఉన్నాయండి. తర్వాత మనం ఇలాగా ఎంట్రన్స్ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. ఈ ఎంట్రన్స్ టికెట్ ఇస్తున్నారు కదా, తను మనకి ఇప్పుడు హాయ్ చెప్తారు చూడండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. వీడియోస్ తీస్తున్నాం కదా, టికెట్స్ అవన్నీ చూపిస్తున్నారు. ఈయన దగ్గర ఇక్కడ పేపర్ స్టిక్ చేసి ఉంది కదా, ఒకళ్ళకైతే ఎంత, ఇద్దరికైతే ఎంత, ముగ్గురికైతే ఎంత, మొత్తం క్లియర్గా రాసిందండి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అండి. ఈ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో కూడా ఇచ్చున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే ఇటు పైన వైపు లైటింగ్ కూడా మంచిగా పెట్టారు, అది కూడా తీయమని చెప్తున్నారు. ఎంట్రన్స్ గేట్ దగ్గర టికెట్ ఇచ్చి ఆయన ఉన్నారు కదా, ఆయన చెప్తున్నారు. ఎంటర్ అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇలాగా మొత్తం అంతా డ్రెస్సెస్ షాప్స్ ఉన్నాయండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీలో కూడా ఉన్నాయండి, పర్లేదు బాగున్నాయి. కొన్ని షాప్స్లో బాగా పార్టీ వేర్ లాంటివి, కొన్ని షాప్స్ ఏమో డైలీ వేర్ లాంటివి, అట్లా అన్ని టైప్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా వెళ్తే అయితే మనం చూస్తూ ఉండాల్సిందే అనమాట, అంత మంచిగా ఉన్నాయి కలెక్షన్స్ అయితే. కానీ మనం ఒకవేళ రెడీమేడ్ డ్రెస్సెస్ ఇట్లా రెడీమేడ్ ఉన్నాయి కదండి, ఈ డ్రెస్సెస్ మనం ఏమైనా తీసుకునేట్టయితే మనం కరెక్ట్గా మెజర్మెంట్ మనకు తెలిస్తేనే తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ ట్రయల్ ఏమి ఉండదు కదా, అందుకే మనం ఇంత ప్రైస్ పెట్టి కొనుక్కున్నప్పుడు వేసుకునేటప్పుడు కూడా మరి కంఫర్ట్గా ఉండాలి. కాబట్టి కొన్ని ఏంటంటే ఎస్ సైజు సరిపోతాయి, కొన్ని ఎల్ సైజు సరిపోతాయి, అట్లా బ్రాండ్ని బట్టి సైజ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా మనకి సైజ్ తెలిస్తే తీసుకోవడం బెటర్ అండి. మెటీరియల్స్ లాంటివి అయితే మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే మన ఫిట్టింగ్కి సరిపోయేలా మనం స్టిచ్ చేయించుకుంటాం కదా. ఇదంతా మనం ఎంట్రన్స్ గేట్ లోపలికి వచ్చేసిన తర్వాత చూస్తున్నామండి. ఎంట్రన్స్ గేట్ బయట గాంధీభవన్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా చాలా షాప్స్ ఉంటాయండి. ఆ షాప్స్ అన్నీ నేను ప్రీవియస్ వీడియోలో యాడ్ చేశాను, అంటే అందులో షూట్ చేసి నేను మీకు పోస్ట్ చేశాను అనమాట ఛానల్లో. ఫ్రంట్ షాప్స్ కూడా ఆక్సిడైజర్ జ్యువెలరీకి సంబంధించి ఏమైనా షాప్స్ కావాలంటే అయితే మీరు ఆ వీడియోలో చూసుకోవచ్చు. ఇక్కడైతే స్వీట్ కార్న్ కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించిందండి. ఒక చిన్న కప్పే 50 రూపీస్ అంట. నేను ఇది ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఇది జామ్ జామ్ క్రియేషన్స్ అని ఉంది. సేమ్ నేమ్తో ఒక 2-3 షాప్స్ ఉంటున్నాయండి, వాళ్ళవే అయి ఉండొచ్చు. ఇట్లాగా మొత్తం అంతా క్లియర్గా మనకి వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా ఇలా మ్యాన్క్వీన్స్కి పెట్టేసి చూపిస్తున్నారు. ఎన్ని టైప్స్ కలెక్షన్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. మనం ఆన్లైన్లో మాత్రమే దొరుకుతాయి, బయట మనం ఎక్కడ చూసినా దొరకట్లేదు అనిపిస్తాయి కదా కొన్ని, అలాంటివి కూడా మనకి ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతున్నాయండి. ఇక్కడ పక్కన షాప్లో వాళ్ళ వర్క్ పట్ల వాళ్ళకి ఎంత డెడికేషన్ చూడండి, వాళ్ళు ఎలా అరుస్తున్నారో నేను మీకు ఒకసారి వినిపిస్తాను. వాళ్ళ షాప్లో కలెక్షన్ని ప్రమోట్ చేస్తున్నారండి, జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అని చెప్పి అందరూ వాళ్ళనైతే ఒకసారి చూసి వెళ్తున్నారు. ఆ షాప్లో కలెక్షన్ కూడా వీళ్ళ ప్రమోషన్ బట్టి కూడా వెళ్ళి కొనేలా ఉన్నారు. ఇక్కడంతా 999 అండి. ఏ డ్రెస్ మెటీరియల్ అయినా కూడా 999 అనమాట. ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి. ఈ 999 దాంట్లోవి కొంచెం సెమీ పార్టీ వేర్ టైప్లో అనమాట, ఫుల్ జిగేల్ జిగేల్ అన్నట్టు కాకుండా నార్మల్గా చక్కగా చిన్న పార్టీస్కి వేసుకెళ్ళేలాగా, కొంచెం బయటకి వేసుకెళ్ళేలాగా డిగ్నిఫైడ్గా ఉన్నవి అన్ని టైప్స్ ఈ షాప్లో అయితే చాలా బాగున్నాయండి. ఇలాంటి షాప్స్ అయితే 3-4 షాప్స్ ఉన్నాయండి. మనం ఒకవేళ ఇక్కడ ట్రైన్ కూడా అవైలబుల్గా ఉందండి. మనం షాపింగ్ కాదు, ఓన్లీ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం అన్ని టైప్స్ షాప్స్ ఏం పెట్టారో అన్నీ చూసేద్దాం అనుకుంటే ఈ ట్రైన్లో ఎక్కి వెళ్ళొచ్చండి. అలాగే ఇక్కడ ఈ షాప్ చెప్పాను కదా 999 అనమాట, ఏ డ్రెస్ మెటీరియల్ అయినా. ఇలా 999 డ్రెస్ మెటీరియల్ షాప్స్ అయితే ఒక 5 షాప్స్ వరకు చూస్తానండి. 3-4 షాప్స్ ఒకటే లైన్లో ఉన్నాయి, తర్వాత వేరే సైడ్ కూడా ఉన్నాయి ఈ షాప్స్ అయితే. మొత్తం అంతా మనం ఈ డ్రెస్ మెటీరియల్స్ అయితే మనం చక్కగా సెలెక్ట్ చేసుకొని తీసేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే మనం ఫిట్టింగ్
మనం అడ్జస్ట్ చేయించుకొని కుట్టించుకుంటాం కాబట్టి. రెడీమేడ్వి తీసుకునేటైతే కన్ఫామ్గా మన మెజర్మెంట్ తెలిస్తేనే తీసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అనమాట. ఈ బ్యాగ్స్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయండి, మరీ హై ప్రైస్ ఏమి అనిపించట్లేదు. అంతమంది క్రౌడ్లో కూడా వీళ్ళైతే ఏమాత్రం విసుగు లేకుండా చూపిస్తున్నారండి. అందరూ వచ్చి చాలా వరకు చూసి వెళ్తున్నారు. అయినా కూడా వీళ్ళు మాత్రం వచ్చిన వాళ్ళందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ మొత్తం చాలా పేషెన్స్తో చూపిస్తున్నారండి. చాలా వరకు ఇట్లా కలర్స్ ఏమైనా ఉన్నాయా, మోడల్స్ అవన్నీ చూస్తున్నారు. కొనేవాళ్ళు కొందరు కొంటున్నారు, కొందరు ఇట్లనే వెళ్ళిపోతున్నారు అనమాట. అయినా కూడా వాళ్ళు ఏం విసుగు లేకుండా మంచిగా చూపిస్తున్నారండి. చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. మంచి మంచి వెరైటీస్ అన్నీ చక్కగా పెట్టుకొని చూపిస్తున్నారనమాట. ఇక్కడ మెటీరియల్స్ అన్నీ నేను కూడా చూస్తూ ఉన్నాను. ఏ మోడల్స్ ఒకవేళ మనం ఏదైనా మోడల్ అడిగితే ఇక్కడ ఒకవేళ ఉంటే కనుక చూపిస్తున్నారు. ఇవన్నీ డ్రెస్సెస్ విషయానికి వస్తే ట్రావెల్ బ్యాగ్స్ కూడా మంచి మంచి క్వాలిటీనే ఉన్నాయండి. ట్రావెల్ బ్యాగ్స్ కానీ, స్లింగ్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా అన్ని టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ ఈ బ్యాగ్స్ గ్యాలరీ. ఇంకా ఇక్కడ కరాచీ హల్వా కూడా అమ్ముతున్నారండి. కరాచీ హల్వా ఎవరికైనా ఇష్టమైతే మీరు ఇక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు. కరాచీ హల్వా కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిందే అమ్ముతున్నారంటున్నారు. అలాగే కాస్మెటిక్స్ కూడా ఉన్నాయండి. కాస్మెటిక్స్ కానీ, బ్యాంగిల్స్, ఇంక ఇట్లాంటి స్టాల్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. బ్యాంగిల్ స్టాల్స్, ఇయర్ రింగ్స్ ఉంటున్నాయి, చాలా టైప్స్ వెరైటీస్ ఉంటున్నాయి అన్నమాట. వీటిలో ఎక్కువగా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షనే ఉన్నాయండి. మనం ఒకవేళ చూసినట్లయితే ఇక్కడ ముస్కాన్ గార్మెంట్స్ అని ఉంది కదా, ఇందులో కొంచెం రీజనబుల్గా ఉంది లాంటి ఐటమ్స్ ఉన్నాయి. ఇంత క్రౌడ్లో మాకు తిరగడం కష్టం అనిపిస్తుంది. ఓన్లీ చూడడానికి వరకే అనుకున్న వాళ్ళు ఇలా ట్రైన్లో ఎక్కుతున్నారండి. ట్రైన్ ఇలా స్లోగా వెళ్తుంది. వీళ్ళు అన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఏమైనా షాపింగ్ చేసేటైతే వాళ్ళకి నచ్చిన షాప్స్ దగ్గర దిగుతారు. ఇంక ఇలాగా ట్రైన్లో అన్ని షాప్స్ వీళ్ళు చూస్తున్నారు. నడవలేనప్పుడు కొంచెం ఇలాంటిది కూడా బెటరే, ఈ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడైతే. ఒకవేళ మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇంకెక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ అయితే అన్నీ కొత్త కలెక్షన్స్ ఉన్నాయి. 100 లోపే చెప్తున్నారండి ఇయర్ రింగ్స్ అయితే. కొంచెం క్రిస్టల్ టైప్లో ఉన్నాయి, 200, 220 అలా ఉంటున్నాయి. 250 చెప్తున్నారు కానీ 220కి ఇస్తున్నారు వాళ్ళు. ఇంక ఇవి హ్యాండ్కి పెట్టుకునేవి కూడా ఉన్నాయండి, కడా టైప్లో ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని టైప్స్ ఉన్నాయో. జడ బ్యాండ్స్ కూడా అంతే అండి. జడ బ్యాండ్స్, చైన్స్, లేయర్ చైన్స్ లాంటివి. లోపలైతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ తక్కువ కానీ బయట వైపు అయితే చాలా ఎక్కువ ఉందండి. లోపలంతా నార్మల్ జ్యువెలరీ ఉంది. ఇంకా లోపల వైపు ఫుడ్ విషయానికి వచ్చేస్తే మిర్చి బజ్జీ అండి. ఇందులో ఒక 100 అయినా వేసి ఉంటారేమో అనిపిస్తుంది. ఈ మిర్చి బజ్జీ ఒక ప్లేట్ వచ్చేసి 100 రూపీస్ అంటండి. అది హాఫ్ ప్లేట్ ఏమి ఇవ్వరంట, కొందరు హాఫ్ ప్లేట్ అడుగుతున్నారు. 100 రూపీస్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది. ఇక్కడ ఒకవేళ ఇంట్రెస్ట్గా మనం తినాలనుకుంటే కనుక ఈ మిర్చి బజ్జీని పక్కన ఒక కౌంటర్ లాగా ఉందండి, ఆయన దగ్గర టోకెన్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి మనం టోకెన్ తీసుకొని ఇక్కడ ఆ టోకెన్ ఇస్తే వాళ్ళు ఇస్తున్నారు అనమాట. ఎక్కువగా సిట్టింగ్ లేదండి. సిట్టింగ్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. కూర్చొని తినేలా లేదు, నుంచొని తినడమే అనమాట. ఇంకా చాట్ బండార్ అవన్నీ చాలా ఉన్నాయి. లోపలంతా ఫుల్ రష్ ఉందండి. ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కాబట్టి మేము ఇక్కడ లోపల వైపు ఏం తినలేదు. ఇంకా ఆపోజిట్ సైడ్ కొంచెం గేమ్స్, జెయింట్ వీల్ అవన్నీ కనిపిస్తున్నాయని చెప్పి ఇటు సైడ్ వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా అంతే ఫుల్ క్రౌడ్, ఏమాత్రం తగ్గలేదు ఇక్కడ. ఇటు సైడ్ కొంచెం పెద్దవాళ్ళు ఆడుకునే గేమ్స్ లాంటివి ఉన్నాయండి. చిన్నపిల్లలవి కూడా ఉన్నాయి కానీ ఇక్కడ కాకుండా వేరే సైడ్ ఇంకొంచెం మా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా అనిపించిన గేమ్స్ సైడ్ తీసుకెళ్ళాము. ఇవి వాళ్ళు ఏమి ఆడరంట. ఇంక ఇటు సైడ్ వచ్చేసి షుగర్ క్యాండీస్ ఉన్నాయి. అలాగే ఈ లైన్ మొత్తం షాప్సే ఉన్నాయండి. డ్రై ఫ్రూట్ షాప్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయండి డ్రై ఫ్రూట్స్ అయితే. నేను బయట నుంచి చూశాను, చాలా బాగున్నాయి. ఎన్ని షాప్స్ ఉన్నాయంటే అన్ని షాప్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్కి కూడా. ఇక్కడ బొమ్మల్లా కనిపిస్తున్నాయి కదా, ఈ బొమ్మలు ఇవన్నీ కొనుక్కునేలాగా ఇవ్వండి. నార్మల్గా ఏంటంటే మనం ఒక బాస్కెట్బాల్ గేమ్ లాగా ఉంది, ఆ గేమ్లో విన్ అయిన వాళ్ళకి ఇస్తారంట. ఇక్కడ టోకెన్ కూడా తీసుకొని పక్కన ఆడుతున్నారు. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలాగే హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ షాప్ కూడా పక్కన ఉందండి. తెలంగాణ వస్తువులు అని చెప్పి, తెలంగాణ స్టోర్స్ అని చెప్పి కూడా ఉంది. అలాగే పక్కన హ్యాండ్మేడ్ వుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ డెకరేటివ్ పీసెస్ లాగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ వెళ్ళి మీరు కొనుక్కోవాలనుకుంటే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీరు ఒకసారి ఇట్లా ఓ లుక్ వేసి వేయచ్చండి. ఇట్లా వాల్ క్లాక్స్ లాంటివి, అలాగే ఫ్లవర్ వేజెస్ అవన్నీ ఉన్నాయి.
అలాగే పిస్తా హౌస్ అండి. పిస్తా హౌస్ హలీం చాలా ఫేమస్ కదా హైదరాబాద్లో ఫేమస్. అలాగే ఎప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ పెట్టినా అందులో పిస్తా హౌస్ హలీం అనేది కంపల్సరీ ఉంటుందండి. ఈ ఇయర్ కూడా ఉంది. దాని పక్కన అయోధ్య రామ మందిరం రీసెంట్గా మనకి కన్స్ట్రక్ట్ చేశారు కదా అండి. అయోధ్య రామ మందిరం సెట్ వేశారు. ఇదైతే రియల్గా అయోధ్య రామ మందిరం ఇక్కడే ఉందా అన్నట్టు ఉంది. దీని బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదండి. అక్కడ దేవుడికి సంబంధించిన పాటలు మనం ఏమైనా కోరుకుంటే ఆ పాటలు వేస్తున్నారనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడైతే. అయోధ్య రామ మందిరం సెట్ని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే ఇది కొంచెం లోపలికి ఉందండి. ఆ రామమందిరం సెట్ చూసిన తర్వాత మా పిల్లలు ఇలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కార్ గేమ్ అయితే కంపల్సరీ ఆడతారండి. వీళ్ళు ఎక్కి ఆడుతున్నారు. అలాగే ఇలా జారెడ్ బల్లలా ఉంది కదా, ఇది కూడా ఆడుకుంటున్నారనమాట. ఇక్కడ వీడియో తీయడానికి ఫ్రంట్ సైడ్ చాలా జనం ఉన్నారండి. అందుకే సైడ్ నుంచి ఒక జస్ట్ చిన్న క్లిప్పింగ్ తీసాను అంతే. ఇక్కడ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలంతా. ఇదిగో ఇది సైడ్ మొత్తం పిస్తా హౌస్ హలీం షాప్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. లైన్ మొత్తం హలీం షాప్స్ ఉన్నాయి. ఇంకేలాగా ఎగ్జిబిషన్ మొత్తం ఒక 2.5 hours కంటిన్యూస్గా మొత్తం అంతా తిరిగేసిన తర్వాత తిరిగి అలసిపోతాం కదా, ఇంకా బయటకు వెళ్ళేసి ఒక రెస్టారెంట్లో బిర్యానీ తిందామన్నట్టు చూస్తుంటే బయట గేట్ బయటకు వెళ్ళిన తర్వాత పక్కనే ఉందండి జాఫ్రానీ బిర్యానీ అని. ఇట్లా గేట్ బయట వరకు వెళ్ళాము. ఇట్లా జాఫ్రానీ బిర్యానీ అని ఉంది. ఇంక ఈ రెస్టారెంట్లో తీసుకున్నామండి ఫుడ్ అయితే. ఇక్కడనే తినేసి వెళ్ళాము. ఇక్కడ కింద వైపు కూడా సిట్టింగ్ ఉంది. అలాగే లోపల వైపుకి వెళ్తే కొంచెం ఏసీ రూమ్స్ ఉండి సిట్టింగ్ బాగుందండి. ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంది లోపల వైపు అంబియన్స్ అయితే. ఇట్లా వుడెన్ చైర్స్ లాంటివి ఉన్నాయి. అంబియన్స్ బాగుంది. అలాగే ఫుడ్ కూడా చాలా బాగుందండి. మేమైతే చక్కగా బిర్యానీ ఇంకా అక్కడ తినేసి ఇంటికి వచ్చామన్నమాట. పిల్లలకు కూడా చాలా నచ్చింది. ఇంకా నుమాయిష్ తర్వాత మా ఫైనల్ టచ్ ఇదనమాట. మీకు ఎలా అనిపించిందో, ఒకవేళ మీరు కూడా నుమాయిష్కి వెళ్ళినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఒకవేళ వెళ్ళలేదు, మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే దీనికన్నా ముందు ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఆ వీడియో కూడా చూడండి. దాంట్లో ఫుల్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. అలాగే గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. వీడియో మీకు ఎలా అనిపించిందో మా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే వెంటనే ఓ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.